యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ 2024 సంవత్సరానికి గాను జాతీయ క్రీడా అవార్డులు ప్రకటించింది. జనవరి 17న రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో అవార్డు గ్రహీతలు భారత రాష్ట్రపతి చేతుల మీదుగా తమ సత్కారాలను అందుకుంటారు. వీరిలో విశాఖకు చెందిన జ్యోతి ఎర్రాజీ ప్రతిష్టాత్మక అర్జున అవార్డు అందుకోనున్నారు. తమ కుమార్తెకు అవార్డు రావటం చాలా ఆనందంగా ఉందంటున్న జ్యోతి తల్లి కుమారితో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. విశాఖకు చెందిన క్రీడాకారిణి జ్యోతి ఎర్రాజీకి అర్జున్ అవార్డును ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఒక ఇంటర్నేషనల్ స్థాయికి విశాఖ వాసి చేరుకోవడం అనేది అందరికీ కూడా గర్వకారణం. అయితే ఈ నేపథ్యంలో మనతో పాటు ప్రస్తుతం జ్యోతి ఎర్రాజీ తల్లి కుమారి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన జ్యోతి ఇప్పుడు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళి ఏకంగా ఎంతో క్రీడారంగంలో అత్యుత్తమైన అవార్డు అర్జున్ అవార్డు రావడం అనేది ఎలా అనిపిస్తుంది? చిన్నప్పుడు కాండి చేసిన ఈ కోర్ట్స్ ద్వారా అలాగ అంచెలంచెలుగా వెళ్ళిందండి. ఇంటర్నేషనల్కి వెళ్ళింది, ఒలింపిక్స్కి వెళ్ళింది. తన సాధించుతుంది. తనకి కూడా అంటే ఎవరెవరు సహాయించా మాకు అంత చదువు ఒకటి లేదు కదా, పెద్దగా నేను అడగనండి. అమ్మ నాకు ఎవరైనా సహాయం చేసిన బట్టి నేను అలాగా నా ఖర్చులకి వాటికి అలా వెళ్తున్నాను. కానీ గవర్నమెంట్ తరఫున కొంత అమౌంట్ రావాలమ్మ, గవర్నమెంట్ తరఫున అమ్మ నాకు రావాలి. కానీ ఎమ్మెల్యేలు వాళ్ళు నేను అడిగానమ్మా, అడిగితే తన ఏంటంటే గవర్నమెంట్ అంత బిగ రావు కదమ్మా, ఎప్పుడో వస్తాయి, నీకు వస్తాయని చెప్పడమే తప్పించి. కానీ నానున్న ఈ స్థాయిలోని ఈరోజు నాకు ఒక ఇల్లు అనేది ఉంటే నాకు ఒక ఆనందం అయిపోయినమ్మా. మీకు ఒక ఇల్లు ఉంటే నాకు నలుగురు వచ్చినా నాకు ఒక గౌరవంగా ఉన్ను అని మొన్న వచ్చి బాధపడి వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత ఇలా నేను వెళ్తానమ్మా చెప్పిందండి. వెళ్తే సరేమ్మా ఇంతవరకు సాధించావు కదా, అది కూడా సాధించుకురా అనేసి రాత్రి ఫోన్ చేసిందండి. ఫోన్ చేస్తే మరి ఇంక అందరూ తల్లి ఆనందం పడ్డాము. భగవంతుడు నీకు ఇంతవరకు అవకాశం ఇస్తున్నాడమ్మా, నువ్వు సాధించుకొనిరా, మన దేశానికి మంచి పేరు తీసుకురాని. అంటే సాధారణంగా ఎవరైనా సరే ఒక కింది స్థాయి మధ్యతరగతి ఎవరైతే కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళందరూ ఎవరైనా సరే పిల్లల్ని చదివించుకోవాలి, ఇదొక ఉద్యోగం చేయించాలి, ఆ విధంగా డబ్బులు సంపాదించాలనుకుంటారు. కానీ స్పోర్ట్స్ వైపు ఎందుకు జ్యోతి అడుగులు వేసింది? మీరు ఏ విధంగా ప్రోత్సాహం అందించారు? తను ఏంటంటే చిన్నప్పుడు కానీ వాళ్ళ నాన్నగారు ఆరోగ్యం బాగాలేపడం, నేను కూడా పనికి వెళ్ళేదండి, కష్టపడేదండి. మా బాబు కూడా కొంచెం అప్పుడు చిన్నవాడు, ఇద్దరు చిన్నోళ్ళని చదువుతున్నావు. తను ఏంటనేదంటే అమ్మ నేను చదువుతున్నావు, ఈ పోర్ట్స్లో నేను చేస్తే రేపు పొద్దున్న నాకు జాబ్ వస్తుంది అమ్మ పోర్ట్స్ కోటలోని. అదే ఇప్పుడు పెద్ద పెద్ద చదువుకున్న వాళ్ళు కూడా జాబులు రాదు, ఈ పోర్ట్స్ కోటలోనే అయితే నాకు వస్తుందమ్మ, ఏదైనా ఒక్క మెడల్ కొడితే చాలమ్మ నాకు జాబ్ ఇస్తారమ్మ, మన లైఫ్ బాగుంటుందమ్మ అని నాకు తను ధైర్యం చెప్పేసి అలా ముందుకు వెళ్ళేదండి. రోజుల్లో ఏకంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అర్జున్ అవార్డు తీసుకోబోతుంది, ఎలా అనిపిస్తుంది? ఎందుకంటే సాదా వాళ్ళు కాదు, ఏకంగా దేశం మొత్తం కూడా ఎంత గర్వించగిన పొజిషన్లో ఉన్న రాష్ట్రపతి దగ్గర నుంచి అవార్డు పొందుతుంది కదా. మరి అదే కదండి, ఇప్పుడు మీరు వచ్చిన తర్వాతే మాకు తెలిసింది అవార్డు అందుతుందని. మీడియా వాళ్ళు ఇప్పుడు సడన్గా ఏటెలాగ వస్తున్నారని మాకు ఎంతవరకు మా పాప కూడా ఏం చెప్పలేదు. మరి మా బాబు కూడా ఇప్పుడు అమ్మ మీడియా వాళ్ళు వస్తారంటే ఏటో అడుగుతారో ఏటో అంటే పోనీ రాని అనేసి నేను మా అమ్మలు కొనుక్కున్నానండి. ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత మాకు ఎంత ఆనందంగా ఉండదు, ఇంకా అంతకంటే కావాల్సింది ఏంటండి. ఒక పేదంటి బిడ్డ ఒక మట్టిలో మాణిక్యం ఇంతవరకు వచ్చింది, సాధించిందంటే మా కాలనీ కల్లా పేరు, విశాఖపట్నం పేరు, మన ఇండియాకి పేరేనండి. ఇంకా అంతకంటే ఇంకా కావాల్సిందే ఉంది. ఇది రైట్, ఇది పరిస్థితి. పూర్తి స్థాయిలో యావత్ భారతదేశం కూడా గర్వించదగ్గ పొజిషన్లో ఇప్పుడు జ్యోతి ఎర్రాజీ ఉన్నారు. అయితే పూర్తిగా కూడా ఎంతో కింది స్థాయి నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడి, చిన్నప్పటి నుంచి కూడా కష్టపడి ఈ స్థాయికి చేరుకుందని కూడా జ్యోతి తల్లి కుమారి చెప్తున్నారు. అయితే అదేవిధంగా పూర్తిగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం అనేది చాలా సంతోషకరంగా ఉందని, అయితే ఈ విషయం తెలిసిన తర్వాత బంధువులు అందరూ కూడా సంతోషిస్తున్నారని కూడా ఆమె చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్ సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.